హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈరోజు మనం ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్లో ఒక కొత్త ఇండికేటర్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం, పరిచయం చేయబోతున్నాము. అంటే ఈ ఇండికేటర్ అనేది మనం ఓన్గా డెవలప్ చేసింది. ఈ ఇండికేటర్ అనేది మనం డెవలప్ చేసాము. ఒకసారి దీంట్లో ఎంట్రీ కనుక వస్తే మనం మినిమం 200 పాయింట్స్ అయితే బుక్ చేసుకోవాలి. 200 పాయింట్స్ అంటే తక్కువ బుక్ చేసేది లేదు. ఒకసారి చూద్దాము. ఒక నెలంతా బ్యాక్ టెస్ట్ చేసి నేను చూపిస్తాను. మీరు ఎవరికన్నా ఇండికేటర్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయొచ్చు. చూద్దాం. ఒక నెల నేను దీన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఇండికేటరు. ఇది నా పర్సనల్ ఇండికేటరు. దీన్ని మీకు ఈరోజు చూపిస్తాను. ఒక నెలంతా ఎన్ని పాయింట్లు బుక్ చేశాను ఏంటనేది చూపిస్తాను. ఇది కేవలం బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. నిఫ్టీలో అంటే దాంట్లో వాలటాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి నిఫ్టీలో అంతగా 100 పాయింట్స్ వచ్చేసరికి చాలా కష్టమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ రెండింటిలో ఏ విధంగా పనిచేస్తుందనేది చూపిస్తాను. ఒకసారి దీన్ని కేవలం బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, థీటా వాల్యూస్, బ్యాంక్ నిఫ్టీ ఆల్గారిథము, తర్వాత టైం డీకే వీటిని పరిగణలోకి తీసుకొని మనం ఈ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి నేను చూపిస్తాను. బై సెల్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకున్నాను నేను ఏందనేది ఒకసారి మే నెల మొత్తం బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, చూడండి. మీకు నేను ఓన్గా చేసుకోగలను, నేను ఓన్గా ఎంట్రీస్ తీసుకోగలను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇండికేటర్ కావాలంటే ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఒకసారి చూద్దాం. మే 1 తారీఖు బ్యాంక్ నిఫ్టీ. మనం ఎంట్రీ రూల్స్ ఏంటంటే మనకి ఇక్కడ మనకు బై సిగ్నల్ వచ్చినప్పుడు, ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు బై సిగ్నల్ వచ్చినప్పుడు మనకి అక్కడ క్యాండిల్ ఎంత క్లోజ్ అయింది చూసుకోవాలి. క్యాండిల్ ఇక్కడ మనకి ఒక్క నిమిషం. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్, ఇది ఇండెక్స్లో మనకి మే 1 తారీఖు సెలవు కాబట్టి మే 2 55,300 కాల్ ఆప్షను. 55,300 కాల్ ఆప్షను. మనం ఇక్కడ ఈ క్యాండిల్ 55,300 కాల్ ఆప్షను. ఇక్కడ మనకి లెంత్ చూస్తే 174 పాయింట్లు ఉంది కాబట్టి ఇది లెంత్ మరీ ఎక్కువైంది. అంటే 150 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే మనం ఆ ట్రేడ్ని అవాయిడ్ చేస్తాము. ఒకసారి ఇంత పెద్ద క్యాండిల్ కాబట్టి మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఒక 70 పాయింట్స్ అలా వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. దీన్ని మనం ట్రేడ్ కోసం కిందకు వచ్చినాక వెయిట్ చేస్తాం. మనకి ఎప్పుడైతే ఇండెక్స్లో మళ్ళీ సెల్ సిగ్నల్ చూపించదో, ఇండెక్స్లో బై సిగ్నల్ ఉండి ప్రైస్ ఇక్కడ దాకా వచ్చినా సరే మనకి ఎప్పుడైతే సెల్ సిగ్నల్ చూపించదో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి వెంటనే 11:20కి మనకి సెల్ సిగ్నల్ చూపించింది కాబట్టి ఈ ఎంట్రీ అనేది మనకి 1 తారీఖు రాలేదు. తర్వాత మనకి ఇక్కడ 11:20కి 55,200 పుట్ ఆప్షను చూద్దాం. 55,200 పుట్ ఆప్షను. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇది ఇండెక్స్లో మనకి సెల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనకు అదే స్ట్రైక్ ప్రైస్లో, ప్రీమియంలో అదే స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ 55,299.15 ఉంది. ఇక్కడ హై చూసుకుంటే మనకు హైయెస్ట్ క్లోజ్, ఈ క్యాండిల్ క్లోజ్ 55,299. 299.99 ఉన్నా సరే మనం చూసేది ఆ స్ట్రైక్ ప్రైస్లోనే 55,200లోనే చూస్తాం. 299 ఉంది కదా అని చెప్పి 300లో చూడడం. అదే స్ట్రైక్ ప్రైస్లో మనకి పుట్ సైడ్ బై సిగ్నల్ ఇవ్వాలి. ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ, అంతేగాని 2-3 క్యాండిల్ తర్వాత ఇచ్చిన దాన్ని మనం ఎంట్రీగా తీసుకోము. బ్యాంక్ నిఫ్టీలో మనకి సెల్ సిగ్నల్ కానీ బై సిగ్నల్ కానీ వచ్చిన తర్వాత అదే స్ట్రైక్ ప్రైస్ ప్రీమియంలో మనకి ఒక క్యాండిల్ డిఫరెన్స్తో కానీ అదే క్యాండిల్లో కానీ మనకి ఎంట్రీ చూపించాలి. పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ మనకు సిగ్నల్ చూపించాలి. చూద్దాం. ఇక్కడ చూపించినాము 11:20కి మే 2 11:20కి 55,200 పుట్ ఆప్షను. 55,200 చూద్దాము. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, లాస్ట్ వరకు చూడండి. దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. 11:20కి మే 2 11:20 పుట్ ఆప్షను. 55,200 పుట్ ఆప్షను. మే 2 10:50 11:20కి లేదు. మనకి ఆ క్యాండిల్ తర్వాత కానీ ఒక క్యాండిల్ ముందు కానీ రాలేదు. మనకి ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది 11 గంటలకు వచ్చింది. కానీ మనకు 11:20కి బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తుంది. ఇక మనం బ్యాంక్ నిఫ్టీలో బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన తర్వాత
ఒకవేళ మనకి ఇది 11:15కి ఇచ్చినా సరే బ్యాంక్ నిఫ్టీలో 11:20కి ఇచ్చినా తీసుకోవచ్చు, లేదా ఎక్కడ ఇచ్చినా సరే తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో 11:20కి ఇచ్చిన తర్వాత 11:25కి మనకి ప్రీమియంలో వచ్చినా సరే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కావాలంటే వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. బ్యాంక్ నిఫ్టీలో వన్స్ ఎంట్రీ 11:20కి వచ్చింది. ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎంట్రీ సెల్ సిగ్నల్ 11:20కి చూపించింది. అదే స్ట్రైక్ ప్రైస్లో మనకి పుట్ సైడు 11:20 కానీ 11:15కి కానీ 11:25కి కానీ మనకి ఇదే బై సిగ్నల్ ఇక్కడ వచ్చుంటే మనం ఎంట్రీ తీసుకునేవాళ్ళం. ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇదిగో పైకి వెళ్ళింది, మార్కెట్ వెళ్ళిపోయింది, మనం బుక్ చేసుకున్నాం చూపించవచ్చు. కానీ ఇది మనకి ఎంట్రీ కాదు. వన్స్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఎటువంటి స్టాప్ లాస్ అనేది ఉండదు. ఒక్కసారి మనం ఎంట్రీ అయిన తర్వాత ప్రైస్ 60 పాయింట్ల కిందకి పడినా 70 పాయింట్ల కిందకి పడినా సరే వదిలేస్తాము. స్టాప్ లాస్ అనేది ఉండదు. టార్గెట్ కూడా అంతే, పక్కాగా 200 పాయింట్స్ అనేది బుక్ చేయాలి. మనకు వన్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో దానికి ఆపోజిట్ సిగ్నల్ వస్తేనే మనం ఎగ్జిట్ అవుతాం. అంతే తప్పితే మనకి ప్రీమియంలో ఆపోజిట్ సిగ్నల్ వస్తే ఎగ్జిట్ అవ్వం. ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇండెక్స్లో ఆపోజిట్ సిగ్నల్ వస్తే ఎగ్జిట్ అవుతాం, అంతేగాని మనకు ప్రీమియంలో ఆపోజిట్ సిగ్నల్ వస్తే ఎగ్జిట్ అవ్వం. ఒకసారి చూద్దాం. ఈరోజు ఎక్స్పైరీ ఉంది, నేను 29వ తారీఖుతో సహా చూపిస్తాను. ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ మనకి ఎంట్రీ అనేది రాలేదు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ ఎంట్రీ వచ్చిందో చూద్దాము. రాలేదు. మనకు 2వ తారీఖు అంతా ఇంకా ఎంట్రీ లేనట్టే, ఎంట్రీ అనేది ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే 11:20కి మనకు రాలేదు కాబట్టి 11:20కి 55,200లో మనకి ఎంట్రీ రాలేదు. నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ సిగ్నల్ ఎప్పుడు వచ్చిందో. నెక్స్ట్ మనకి ఇక్కడ మే 5 14/5 స్ట్రైక్ ప్రైసు 55,019, అంటే 55,000 స్ట్రైక్ ప్రైసు. 55,000 కాల్ ఆప్షను. బ్యాంక్ నిఫ్టీ 55,000 కాల్ ఆప్షన్లో మే 5 కొన్ని నిమిషం అండి. మే 5 టైం ఎంత? 14/5కి మనకి ఏదైనా ఎంట్రీ వచ్చిందో చూద్దాం. 5వ తారీఖు 14/5కి 13:50కి వచ్చింది, కానీ 14/5కి చూపిస్తుంది 13:50. అంటే ఒక క్యాండిల్ తర్వాత కానీ ఎంట్రీ ఉంటే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 13:50కి చూపిస్తుంది, ఇక్కడ 14:05, 15 నిమిషాలు తేడా ఉంది. కాబట్టి 15 నిమిషాలు తేడా ఉంది కాబట్టి మనం ఈ ఎంట్రీ కూడా కన్సిడర్ చేయము. నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడన్నా సిగ్నల్ వచ్చినా చూద్దాం. మనకి 5వ తారీఖు కూడా ఎంట్రీ లేనట్టే బ్యాంక్ నిఫ్టీలో. 5వ తారీఖు కూడా ఎంట్రీ లేదు. నెక్స్ట్ మనకి 6వ తారీఖు వస్తాము. ఈ 2 రోజులు ఖాళీగా ఉంటాం, ఎంట్రీ అనేది లేదు. ఎంట్రీ లేనప్పుడు ఖాళీగా ఉంటాయి. మనకి 6వ తారీఖు 9:20కి 54,799 క్లోజ్ అయింది క్యాండిల్. మనం 54,700 తీసుకున్నాం స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మళ్ళీ సిగ్నల్స్ అనేది మారిపోతూ ఉంటాయి. 54,700 పుట్ ఆప్షను చూద్దాం. 6వ తారీఖు 54,700 పుట్ ఆప్షను. 54,700 పుట్ ఆప్షను చూద్దామండి. ఇక్కడ 6వ తారీఖు ఇది. ఒక్క నిమిషం చూద్దాం. 6 మే 6 54,700 పుట్ ఆప్షను. మే 6 ఇక్కడ చూడండి మనకి ఏ టైంకి ఇచ్చింది. ఇక్కడ 9:20కి మనకి సిగ్నల్ ఇచ్చింది. ఇండెక్స్లో మనకు 9:20కి సిగ్నల్ ఇస్తే అదే స్ట్రైక్ ప్రైస్లో ఇక్కడ మనకి 9:25కి ఇచ్చింది. జస్ట్ 5 మినిట్స్ తేడాతోటి. ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇక్కడ 9:25కి ఇచ్చింది. ఇక్కడ ఈ సిగ్నల్ కూడా ఎప్పుడు ఇస్తుంది అంటే మీకు క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఇస్తుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైస్ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైస్ మనకి ఇక్కడ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే లేదా ఈ క్యాండిల్ రన్నింగ్లో ఉండగానే మనకు సిగ్నల్ మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది. సిగ్నల్ వన్స్ నిలబడిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేలోపు మనకు తెలిసిపోయింది ఈ సిగ్నల్ నిలబడిందని చెప్పి. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపే మనకి సిగ్నల్ వస్తుంది. కాబట్టి ఏ క్యాండిల్కి ఆ క్యాండిలే సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకి ఎక్కడో ప్రైజ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ సిగ్నల్ ఇవ్వడం అనేది అలా ఉండదు. అది కూడా నేను రేపు మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను.
ఇక్కడ మనకి ఎంట్రీ అయితే దొరికింది 6వ తారీఖు మనకి 9:25కి ఎంట్రీ దొరికింది. ప్రైస్ ఎంత 904. క్లోజ్ అయిన ప్రైస్ తీసుకుంటున్నాను 904 మన ఎంట్రీ అయితే ఇంకా స్టాప్ లాస్ అనేది ఏముండదు. మళ్ళీ మనకి దీంట్లో రివర్స్ సిగ్నల్ చూపించడం కాదు, మనకి దీంట్లో రివర్స్ కాదు, బ్యాంక్ నిఫ్టీలో రివర్స్ సిగ్నల్ చూపించిన దాకా మనం బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ తీసుకున్న తర్వాత మనకు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ వెంటనే మనకి బై సిగ్నల్ వచ్చింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనం ఎగ్జిట్ అయిపోతాం. కానీ ఇక్కడ మనకి ఒకసారి ఎంట్రీ దొరికిన తర్వాత తీసుకుంటే 200 పాయింట్లు తీసుకొని బయటికి రావడం చూపిస్తాను. అది కూడా మనం ఇక్కడ 904కు మన ఎంట్రీ పడింది. 904 అంటే 1104 మనం ఎగ్జిట్ అవ్వాలి. 1104 మన బ్రోకరేజ్ పాయింట్లు ఒక 3 పాయింట్లు లేదా 5 పాయింట్లు అదనంగా పెట్టుకోండి. 1109కి మనం ఎగ్జిట్ అవ్వాలి. మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నా సరే ఒక 4-5 పాయింట్లు అదనంగా పెట్టుకోవచ్చు, లేదా మనకు 200 పాయింట్లు వస్తే చాలనుకుంటే బయటికి రావచ్చు. అది బ్రోకరేజ్ కూడా కలిసి వస్తుంది, అది మీ ఇష్టం, అది చూసుకునేది. ఇక్కడ 904కు మనం ఎంట్రీ తీసుకుంటే చూడండి ఒకసారి, ఇక్కడ హైయెస్ట్ హై 1124, మనకి ఇక్కడ 1113, ఇక్కడ మనకి టార్గెట్ అనేది అయిపోయింది. ఒకసారి చూస్తే ఇక్కడ టార్గెట్ అయిపోయింది. కాబట్టి చూడండి మనం ఎంటర్ అయిన 9:25కి ఆ డే ఎండింగ్ వరకు కూడా టైం డీకే ఉన్నా సరే మన ఎంట్రీని ఏం చేయలేకపోయింది. కాబట్టి మనం సెకండ్ తారీఖు నుంచి మే 2 నుంచి చూస్తుంటే మనకి మే 6వ తారీఖు 200 పాయింట్లు అనేది బుక్ చేసాము. ఒకసారి కౌంట్ చేసుకోండి, మే 6 మనకి 200 పాయింట్లు వచ్చినాయి. నెక్స్ట్ మనం మే 7వ తారీఖు ఏదైనా అవకాశం ఉందో చూద్దాము. మే 7th మనకి ఫస్ట్ క్యాండిల్లోనే మనకి బై సిగ్నల్ వచ్చింది. స్ట్రైక్ ప్రైస్ 54,500 చూద్దాము. 54,500 కాల్ ఆప్షను, 54,500 కాల్ ఆప్షను మే 7th. ఇది బ్యాక్ టెస్ట్ అయితే చూపిస్తున్నానండి, ఇండికేటర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మే 7th ఇక్కడ మనకి చూడండి క్యాండిల్ రేంజ్ మనకి 627 లో ఉంటే 677 లో ఉంటే మనకి 1000 అంటే 400 పాయింట్లు ఉంది, 380 పాయింట్లు ఎంత ఉంది. ఇంత రేంజ్ క్యాండిల్ ఉన్నప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోం. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా సరే చూడండి మనకి ఈ క్యాండిల్ క్లోజ్ ఎంత 1143, 1150, 100 పాయింట్స్ సింపుల్గా ఇచ్చింది. కానీ ఇంత పెద్ద క్యాండిల్ ఎంట్రీ తీసుకోవాలంటే ప్రైస్ ఖచ్చితంగా పైకో కిందకో మోవద్దు. మనకి ఈ రేంజ్లోకి వచ్చిన తర్వాత క్యాండిల్ ఈ రేంజ్లోకి వచ్చి అంటే ఒక 60-70 పాయింట్లు కిందకు వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అని కాదు, ఈ క్యాండిల్ ఇంకా 60-70 పాయింట్లు ఉంటే క్లోజ్ అయ్యే క్యాండిల్ కిందకు వస్తుంది అనుకుంటే మనం అప్పుడు తీసుకోవచ్చు. మినిమం ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ ఉన్నా సరే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి తీసుకోవచ్చు. ఎప్పటిదాకా తీసుకోవచ్చు, మనకి బ్యాంక్ నిఫ్టీలో రివర్స్ సిగ్నల్, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కదా, బ్యాంక్ నిఫ్టీలో రివర్స్లో సెల్ సిగ్నల్ చూపించినంత వరకు తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో వన్స్ సెల్ సిగ్నల్ చూపించిందా ఒకవేళ ఇక్కడ తీసుకుని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఇంత పెద్ద క్యాండిల్ని రిస్క్ బేర్ చేయగలను తీసుకోగలను అనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ ఎంట్రీ అనేది అవాయిడ్ చేయడం మంచిది. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం బెటరు, రివర్స్ సిగ్నల్ రానంత వరకు. ఇక్కడ రివర్స్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఏం జరిగింది చూద్దాము. 10-15కి 54,200 పుట్ ఆప్షను చూద్దాము. 10-15కి 54,200 పుట్ ఆప్షను. ఒక్క నిమిషం. 10-15కి మే 7th 10-15 అయినా ఒక్క నిమిషం చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 10-15కి మే 7th 54,200 పుట్ ఆప్షను 10-15 మనకి ఇక్కడ రాలేదు, ఎంట్రీ రాలేదు, మనకి ఎక్కడో ఎంట్రీ రాలేదు. కాబట్టి ఈ ఎంట్రీ అనేది సరైన ఎంట్రీ కాదు, మనం వదిలేస్తాము. నెక్స్ట్ మనకి ఇండెక్స్లో బై సైడ్ ఇచ్చింది. బై సైడ్ 14/5కి 54,400 కాల్ ఆప్షను. 14/5కి 54,400 కాల్ ఆప్షను. వీడియో కొంత లెంత్ అవ్వచ్చండి, చూడండి. మంత్ ఎండ్కి ఎన్ని పాయింట్లు వస్తాయో మీరే చూస్తారు. 14/5 ఎగ్జాక్ట్గా ఇచ్చింది. ఇప్పుడు చూడండి మనకు 14/5కి ఇక్కడ మనకి 54,400 కాల్ ఆప్షన్లో 14/5కి సిగ్నల్ వచ్చింది. ఇక్కడ
బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో 54,449 క్లోజ్ అయింది క్యాండిల్. కాబట్టి మనం 54,400 స్ట్రైక్ ప్రైజే తీసుకుంటాము. 14.5కి ఇక్కడ కూడా మనకి సిగ్నల్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ సేమ్ క్యాండిల్, ఒక క్యాండిల్ ఇటు కానీ ఒక క్యాండిల్ ఇటు కానీ చూపించినా పర్లేదు. అందుకని 2-3 క్యాండిల్ మనం తేడా ఉంటే చూసుకోము, వేరియేషన్ ఉంటే మనం ఎంట్రీ తీసుకోము. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. 7వ తారీఖు 14/5 కదా, 7వ తారీఖు, ఒక నిమిషం కాల్ ఆప్షన్ కదండి, ఇది 14/5కి మనం ఎంట్రీ తీసుకుంటాం. మన ఎంట్రీ ఎక్కడ పడుతుంది, ఈ క్యాండిల్ క్లోజింగ్కి, అంటే 1122 1022కు మన ఎంట్రీ పడుతుంది. ఎంట్రీ పడిన తర్వాత వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ అనేది పెట్టాము. మెయిన్ స్టాప్ లాస్ పెట్టాము. స్టాప్ లాస్ ఏదంటే మనకి ఎక్కడైతే మనకు రివర్స్ సిగ్నల్ చూపిస్తుందో, ప్రీమియంలో కాదు, ఇండెక్స్లో మనకి ఎక్కడైతే రివర్స్ సిగ్నల్ చూపిస్తుందో అక్కడే మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్కడైనా రివర్స్ సిగ్నల్, సెల్ సిగ్నల్ చూపిస్తుంది అనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అంతేగాని అప్పటిదాకా మన టార్గెట్ అవ్వకపోతే మనం రన్నింగ్లోనే ఉంచుతాము. అది 70 పాయింట్లు పైన, 80 పాయింట్లు పైన, 100 పాయింట్లు స్టాప్ కిందకి దిగినా సరే మనం అదే ఉంచుతాం. కాబట్టి 14/5కి మన ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. ఎంట్రీ కొడతాం. ఇక్కడ ఎంట్రీ కొట్టామంటే 1122 మన టార్గెట్. 1122కి ఎంటర్ అయ్యామంటే 1222 మన టార్గెట్. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత డే మారినా సరే మనం అంతే ఉంచుతాం. డే మారినా మనం టార్గెట్ కోసం వెయిట్ చేస్తాం. అది కూడా మీకు చూపిస్తాను. డే మారినా భయపడాల్సిన పని లేదు. ఒక ఎక్స్పైరీ రోజు తప్పితే నెక్స్ట్ మంత్ ప్రీమియం తీసుకోవాల్సింది. ప్రీమియం మనం భయపడాల్సిన పని లేదు. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 10/22కి మన ఎంట్రీ అయిందంటే ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈరోజు 1261 మన టార్గెట్ 1222. ఒకవేళ ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఊరకాల పైకి వెళ్ళి కిందకు వచ్చింది అనుకుంటే వెయిట్ చేయొచ్చు. పైకి వెళ్ళి కిందకు వచ్చింది, టార్గెట్ అయిపోయింది కదా, మనం క్యాచ్ చేయలేకపోయాము అనుకుంటే ఫస్ట్ 1 మినిట్ ఓపెన్ అవ్వగానే మనం టార్గెట్ పెట్టుకొని ఉంటామే. లేదంటే చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన ఇక్కడ 1122 దగ్గర ఎంటర్ అయితే మనకి ఇక్కడ టార్గెట్ చూడండి, ఇక్కడ 1223, మనకు కావాల్సిన 1222 మన టార్గెట్ ఇక్కడికి అయిపోయింది. ఇక్కడే మన టార్గెట్ మ్యాక్సిమం ఇక్కడే అయిపోద్ది. కాబట్టి మనకి 7వ తారీఖు మే 7 ఒక 200 పాయింట్లు బుక్ చేసాం. అంటే మే 6వ తారీఖు మే 7వ తారీఖు మనం 200 పాయింట్లు బుక్ చేసాం. ఇంతవరకు మనం ఒక స్టాప్ లాస్ కూడా ఇవ్వలేదు. ఎక్కడ రివర్స్లో అనే సిగ్నల్ చూపించలేదు. చూద్దాం. నెక్స్ట్ ఇండెక్స్లో 8వ తారీఖు ఏమైందో చూద్దాం. మే 8 ఇది ఈ సిగ్నల్ కంటిన్యూ అవుతుంది. కాదు మన టార్గెట్ ఇక్కడ అయిపోయింది, మనం ఎగ్జిట్ అయిపోయాము. మే 8 ఏమైందో చూద్దాము. మే 8 మనకి 13:35కి సెల్ సైడ్ సిగ్నల్ చూపించింది. 54,688. అంటే మనం 54,600 మనం స్ట్రైక్ ప్రైజ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. పుట్ సైడ్ 54,600. మే 8 54,600. 13:35 అది, ఒక్క నిమిషం. 13:35కి మనకి సిగ్నల్ వచ్చిందేమో చూద్దాం. ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చిందంటే మనకి పుట్ సైడ్ బై సిగ్నల్ ఇవ్వాలి కదా. 13:30కి ఇచ్చింది. ఇందాక చెప్పాను కదా 13:30 కంటే ఒక క్యాండిల్ అటు ఇటు ఉన్నా పర్లేదని చెప్పి. 13:30 కంటే మనకి ఒక క్యాండిల్ 13:30 అంటే 13:35కి రావచ్చు, లేదా 13:25కి రావచ్చు. ఒక క్యాండిల్ అటు కానీ ఒక క్యాండిల్ ఇటు కానీ ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ముందు వచ్చి సెన్సెక్స్లో తర్వాత అయినా రావచ్చు, సెన్సెక్స్లో ముందు వచ్చి బ్యాంక్ నిఫ్టీలో తర్వాత అయినా రావచ్చు. మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఒకసారి ఇక్కడ 13:30కి దీంట్లో వచ్చింది. మనకి ఇండెక్స్లో 13:35కి వచ్చింది. కాబట్టి మన ఎంట్రీ 13:35కే పడుతుంది. ఎందుకంటే దీంట్లో ముందు వచ్చింది, తర్వాత బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది కదా. 13:35కి మన ఎంట్రీ పడుతుంది. ఇక్కడ 13:35కి ఎంట్రీ అంటే 896 మన ఎంట్రీ. 896.97 మన ఎంట్రీ. అంటే మనకు 997, 1097 మన 200 పాయింట్స్ కాబట్టి 897 మన ఎంట్రీ అయితే 1097 మన ఎంట్రీ, మన టార్గెట్. ఒకసారి చూద్దాము. 897 చూడండి, ఇక్కడ 897, 997, 1100 వెళ్ళిపోయింది ప్రైస్. ఇక్కడ ఈజీగా 200 పాయింట్స్ అనేది బుక్ చేసాము. మన ఎంట్రీ అయింది 13:35కి. మన ఎంట్రీ మన ఎగ్జిట్ టార్గెట్ అనేది 14:50 కల్లా అయిపోయింది. ఒకసారి ఇక్కడ 200 పాయింట్స్ అంటే మే 8 మనకి ప్లస్ 200 పాయింట్స్. అంటే ఇప్పుడు దాకా 3 సార్లు 200 పాయింట్స్ అనేది బుక్ చేసాం. మే 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు చూద్దాం. నెక్స్ట్ మనం 9వ తారీఖు వస్తాం. వన్స్ మనకి 200 పాయింట్లు అనేది వచ్చిన తర్వాత
ఒక ఎంట్రీ తీసుకొని మనకి ఈరోజు 200 పాయింట్లు పొద్దున్నే 9ంటికి తీసుకుంటే 11ంటికల్లా 200 పాయింట్లు కనుక వస్తే మనం ఇంకా ఆ రోజు మార్కెట్ జోలికి వెళ్ళాల్సిన పని లేదు. మార్కెట్ ర్యాలీని చూసి ఎంజాయ్ చేయడం తప్పితే మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది కదా, మనకి సిగ్నల్ ఇచ్చింది కదా, తీసుకుందాం బుక్ చేసుకుందాం అనేది ఉండకూడదు. 200 పాయింట్లు వన్స్ ఒక రోజుకి వచ్చిన తర్వాత మనం ఇంకా సిస్టమ్ షట్ డౌన్ చేసి బయటకు వెళ్ళడం, లేదా ర్యాలీని ఎంజాయ్ చేస్తా, లేదా ఏదైనా బ్యాక్ టెస్ట్ చేసుకుంటా కూర్చోవడం. ఓకే, మనకి మే 8వ తారీఖు అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. మే 9వ తారీఖు చూద్దాం మనకి ఎటువంటి సిగ్నల్ ఏదైనా ఇచ్చిందని. ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్లో సిగ్నల్ ఏమైనా ఇస్తుంది చూడాలి. చూస్తే మే 9 అంతా మార్కెట్ అంతా ఒక వాలటాలిటీ, ఒక రేంజ్ బౌండ్, మార్కెట్ అంతా ఒక రేంజ్ బౌండ్లో ఒక రేంజ్లో ఉండిపోయింది. ఇక్కడ వన్స్ ఈ క్యాండిల్ లోపల హైని క్రాస్ చేయలేదు, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోని క్రాస్ చేయలేదు. చూడండి ఇక్కడ మే 9వ తారీఖు మనకి ఎటువంటి సిగ్నల్ అనేది చూపించలేదు. మనకి మే 8వ తారీఖు ఇచ్చిన సిగ్నల్ని కంటిన్యూ చేసింది. ఇక్కడ కంటిన్యూ చేసినప్పుడు మనకి ఎటువంటి సిగ్నల్ అనేది చూపించలేదు. చూడండి చూపించలేదు. మనకి మే 9 కంప్లీట్గా ఎటువంటి ట్రేడ్ లేదు, ఎటువంటి ఒక్క చిన్న ట్రేడ్ కూడా జరగలేదు. కాబట్టి మనకి మే 12వ తారీఖు 1200 పాయింట్లు గ్యాప్ అప్ అయింది. మనకు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏ రేంజ్లో ఉందో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మనకి ఏ రేంజ్లో చూద్దాం. 54,900 కాల్ ఆప్షను ఏమన్నా అవకాశం ఉందని చూద్దాము. 54,900 కాల్ ఆప్షను 12, ఒక్క నిమిషం అండి. 54,900 కాల్ ఆప్షను మే 12, ఇక్కడ చూడండి. ఇందాకేం చెప్పాం మనం, 54,900 కాల్ ఆప్షన్ మే 12వ తారీఖు. ఈ సిగ్నల్ అనేది ఏ క్యాండిల్ అయితే ఆ క్యాండిల్లోనే క్లోజ్ అవుద్ది. మనం ఇందాక ఏం చెప్పాం, ఒక క్యాండిల్ అటు కానీ ఒక క్యాండిల్ ఇటు కానీ ఇవ్వచ్చు అన్నాం. అది గ్యాప్ అప్ అయిందా, గ్యాప్ డౌన్ అయిందా, ఇవన్నీ తర్వాత. మనకు ఒక క్యాండిల్ తర్వాత కానీ ఒక క్యాండిల్ ముందు కానీ సిగ్నల్ వస్తే తీసుకోవచ్చు అని చెప్పాం కదా. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ ఓపెన్ 9:15కి ఇచ్చింది సిగ్నల్. మనకి దీంట్లో ప్రీమియంలో ముందే ఇచ్చింది. చూస్తే ప్రీమియంలో మనకి నిన్న క్లోజింగ్ టైంకి 15:25కే ఇచ్చింది. ఈ కండిషన్ ఎప్పుడు అప్లై చేయకూడదు అంటే, ఒక ఎక్స్పైరీ ఉండి రేపు తెల్లారితే ఎక్స్పైరీ అనే దాంట్లో అయితే చేయకూడదు. ఇప్పుడు మనకి ఎక్స్పైరీ ఈరోజు కొత్త ప్రైస్ వస్తుంది కదా, ఇది వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు తీసుకోకూడదు. ఇప్పుడు మనకు ముందు క్యాండిల్లోనే సిగ్నల్ ఇచ్చింది కదా, బ్యాంక్ నిఫ్టీలో తర్వాత క్యాండిల్ ఇచ్చింది 9:15కి. కాబట్టి మనకు 9:15కి ఇచ్చింది. ఇది ఎంట్రీ అనేది మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది క్యాండిల్ రేంజ్ చూసుకుందాం ఒకసారి. 744, 814 అంటే 150 పాయింట్స్ లోపే ఉంది. 120, 130 ఆ పాయింట్స్ లోపే ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఒకసారి 250 రేంజ్ దాటితే మళ్ళీ మనం 120 అక్కడికి వచ్చిన దాకా మనం వెయిట్ చేసి తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే మన టార్గెట్ 200 ఈజీగా అవుతుంది. ఇక్కడ చూస్తే ఒకసారి మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎంతకి 817 మన ఎంట్రీ అయితే 917, 1117, 1,017 రూపాయలు మన టార్గెట్ అవుతుంది. 817 ఇక్కడ హైయెస్ట్ హై చూస్తే 917, 1117, 1117, 300 పాయింట్కి వెళ్ళిపోయింది. 817 మన ఎంట్రీ, 917, 1117 కల్లా మనకి టార్గెట్ అయిపోతుంది. ఈ క్యాండిల్ మనకు టార్గెట్ అయిపోయింది. అంటే మనం మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ని తీసుకుంటే మనకి 9:55 కల్లా టార్గెట్ అయిపోయింది. కాబట్టి మనకి 12వ తారీఖు మే 12 మనకి 200 పాయింట్లు వచ్చినాయి. మే 9వ తారీఖు పూర్తి ఖాళీగా ఉన్నాం. మే 12 అనేది మనకి ఒక 200 పాయింట్లు అనేది బుక్ చేసాం. ఇంకా మనం ఈరోజు ఈ ర్యాలీని అంతా మార్కెట్ ఎట్టిపోయినా సరే, లేదా ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళినా సరే, మనం మార్కెట్ ర్యాలీని ఎంజాయ్ చేయడం తప్పితే నెక్స్ట్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే 200 పాయింట్లు అంటే తక్కువైన విషయం కాదు. మనం ఇంకా ర్యాలీని చూస్తూ ఉంటాం తప్పితే ఆ రోజు ఇంకా ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోకూడదు. చూద్దాం, మనకి ఇంకొక అవకాశం ఇక్కడ మనం ఈరోజు అంతా మనం వెయిట్ చేస్తాము. నెక్స్ట్ మనం మే 13కి వస్తాము. మే 13వ తారీఖు మనకి 9:20కి 55,126 దగ్గర క్లోజ్ అయింది ప్రైస్. అంటే మనం 55,120 స్ట్రైక్ ప్రైస్, 55,120 పుట్ ఆప్షన్ చూస్తాము. 55,100 పుట్ ఆప్షన్ చూస్తాము. 55,100 పుట్ ఆప్షను 13వ తారీఖు 9:20కి మనకు 9:15కే వచ్చింది. ఓకే, చూడండి ఇక్కడ 9:20కి అయితే మనకి సిగ్నల్ వచ్చింది.
ప్రీమియంలో మనకు 9:15కే వచ్చింది. ఇందాక చెప్పాను ఒక క్యాండిల్ ముందు ఒక క్యాండిల్ తర్వాత అని తీసుకోవచ్చు అని. ఇక్కడ 9:20కి వస్తే మనకి 9:15కే వచ్చింది. ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ మనకి 9:15కే వచ్చింది, అంటే ఒక క్యాండిల్ ముందనే తీసుకోవచ్చు. దీని రేంజ్ ఎంతో చూద్దాము. 572, 677, అంటే 100 పాయింట్లో ఉంది. తీసుకోవచ్చు 100 పాయింట్లు ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి 678 మన ఎంట్రీ, 778, 878 మన ఎగ్జిట్, 878 మన టార్గెట్. చూద్దాం అది టార్గెట్ అయిందో లేదో. ఇక్కడ హైయెస్ట్ హై ఎంత? 810. మనకు కావాల్సింది 678, 878 మనకు కావాలి. 810 లేదు, మన టార్గెట్ అవ్వలేదు. మన టార్గెట్ అవ్వలేదు అంటే టార్గెట్ అవ్వకపోయినా ఆ రోజు కాదు, నెక్స్ట్ డేకి కూడా వెయిట్ చేయాలి. వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆ రోజు టార్గెట్ అవ్వకపోతే, ఆ రోజు మొత్తం టార్గెట్ అవ్వకపోతే నెక్స్ట్ డే కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఇక్కడ ఇందాక చెప్పాను, మనకు ప్రీమియంలో రివర్స్ సిగ్నల్ చూపించడం కాదు, మనకు బ్యాంక్ నిఫ్టీలో రివర్స్ సిగ్నల్ చూపించాలి. ఇక్కడ బై సైడ్ ఉన్నాం మనం. మార్నింగ్ 9:15 నుంచి బై సైడ్ ఉన్నాం. 9:15 అంటే ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక చిన్న 9:20కి బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది కాబట్టి సారీ, ఇక్కడ మన ఎంట్రీ అనేది 9:20కి అయింది. 9:20 అంటే 728 మన ఎంట్రీ అయింది. 728 మన ఎంట్రీ అయింది. మనం ఇందాక ఇది క్యాలిక్యులేట్ చేసుకున్నాము. 728కి మన ఎంట్రీ అయితే 828, 928 మన టార్గెట్. కాబట్టి ఈరోజు మన టార్గెట్ అవ్వలేదు. మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎటువంటి రివర్స్ సిగ్నల్ చూపించలేదు ఆ రోజంతా. ఇక్కడ చూస్తే మనకి 13వ తారీఖు ఎటువంటి రివర్స్ సిగ్నల్ చూపించలేదు. కాబట్టి మనం బై సైడ్, ఈ సిగ్నల్ సైడే ఉంటాం, పుట్ సైడే ఉంటాం. ఎప్పటిదాకా చూపించలేదు, మనకి ఇప్పటిదాకా చూపించలేదు. కాబట్టి మనం నెక్స్ట్ డే కూడా ఆ ట్రేడ్ని కంటిన్యూ చేస్తాం. ఇక్కడ సెల్ సిగ్నల్ చూపించినా మనకు సంబంధం లేదు. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో చూపించకూడదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో చూపించకూడదు. కాబట్టి మనం నెక్స్ట్ డే కూడా ఆ ఎంట్రీలోనే ఉంటాం. కాబట్టి మనం ఎంట్రీ 728 అంటే 928 మన ఎగ్జిట్ అవ్వాలి. 928 మన టార్గెట్ అవ్వాలి. 928 మన టార్గెట్ అవ్వాలా. ఇక్కడ చూడండి, హైయెస్ట్ హై ఎంత? 1009. ఇక్కడ మనకు టార్గెట్ అయిపోయింది. కాబట్టి మే 13వ తారీఖు తీసుకున్న ఎంట్రీ మనకి మే 14వ తారీఖుకి మనకి 200 పాయింట్లు బుక్ చేసాం. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంది అంటే మనం 13వ తారీఖు ప్లస్ 14వ తారీఖు కలిపి 200 పాయింట్లు బుక్ చేసాము. నెక్స్ట్ మనకు 14వ తారీఖు ఫ్రెష్గా ఏదైనా ఎంట్రీ వస్తే తీసుకోవచ్చు. ఈ ఎంట్రీ ఎప్పటిది? నిన్నటి ఎంట్రీలో మనం 200 పాయింట్లు బుక్ చేసాం ఈ రోజుకి. కాబట్టి ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీ వస్తే తీసుకోవచ్చు. ఇందాక ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత తీసుకోకూడదని చెప్పాను కదా, ఇది నిన్నటి ఎంట్రీని ఈరోజు క్లోజ్ చేసాం. కాబట్టి మళ్ళీ ఈరోజు ఏదైనా ఫ్రెష్ ఎంట్రీ వస్తే తీసుకోవచ్చు. ఒక్కసారి చూద్దాము, మనకి బ్యాంక్ నిఫ్టీలు ఇవ్వాలా, బ్యాంక్ నిఫ్టీలు రావాలా. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మనకు బై సైడు 54,700 కాల్ ఆప్షను, 54,700 కాల్ ఆప్షన్ని మనకి వచ్చింది. చూద్దాము, బ్యాంక్ నిఫ్టీ 54,700 15కి అంటే 3 గంటలకి కాల్ ఆప్షను 54,700 కాల్ ఆప్షను మనకి 3 గంటలకు వచ్చింది. పదిహేను కదా, ఒక్క నిమిషం, 15కి 54,700 15 14వ తారీఖు 54,700 కాల్ ఆప్షను. చూద్దామండి, 14వ తారీఖు మనం 15 చూస్తున్నాము. 14వ తారీఖు 54,700 కాల్ ఆప్షన్ 15కి రాలేదు. ఇక్కడ 14:20కి వచ్చింది మనకి, అంటే 2:20కి వచ్చింది. ఇక్కడ మనకు 3ంటికి అక్కడ ఇండెక్స్లో సిగ్నల్ వచ్చింది. 3ంటికి మనకి ఇండెక్స్లో వచ్చింది, కానీ ఇక్కడ మనకి 2:20కి వచ్చింది. 2:20 మనకి రాలేదు. ఈ టైంలో అయితే మనకు సిగ్నల్ రాలేదు. కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో ఈ ట్రేడ్ అనేది తీసుకోము. నెక్స్ట్ ఆ డే కంప్లీట్ అవుతుంది. మనకి 15వ తారీఖు వస్తాము. 15వ తారీఖు మనకి ఒకసారి 15వ తారీఖు మనకి 9:30కి 54,500 పుట్ ఆప్షను. 9:30 54,500 పుట్ ఆప్షను 15వ తారీఖు. చూద్దామండి, 9:30కి 15 నుంచి
9:30కి ఎక్కడ లేదు, అసలు 9:30 మనకు సిగ్నల్ రాలేదు. స్ట్రైక్ ప్రైస్లో సిగ్నల్ రాలేదు, బ్యాంక్ నిఫ్టీలో సిగ్నల్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకి సెల్ సైడ్ సిగ్నల్ వచ్చింది, కానీ పుట్ సైడ్ మనకి బై సిగ్నల్ 9:30కి రాలేదు. కాబట్టి మనం ఆ ట్రేడ్ అనేది పరిగణలోనికి తీసుకున్నాము. ఇక్కడ మనకి మళ్ళీ 10:35కి బై సైడ్ వచ్చింది, 54,800 కాల్ ఆప్షను. 10:35కి 54,800 కాల్ సైడ్ వచ్చింది. 10:30 చూడండి, 10:30 అసలు ఇక్కడ లేదు. 54,800, 800 స్ట్రైక్ ప్రైస్ కదా. 15వ తారీఖు 9:30 అసలు లేదు, మనకి ఎక్కడ రాలేదు. కాబట్టి మనకి ఈ ఎంట్రీ కూడా ఇన్వాలిడ్ ఎంట్రీ. దీన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకున్నాము. ఇంకా తర్వాత ఏదైనా ఎంట్రీ వచ్చినా నేను చెప్పవచ్చు ఇక్కడ, ఇదిగో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే వెళ్ళిపోయిందని చెప్పి. కానీ ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో చూపిస్తుంది, కానీ మనకి ప్రీమియంలో ఎటువంటి సిగ్నల్ అనేది చూపించలేదు. ప్రీమియంలో మనకి సిగ్నల్ అనేది రాలేదు. కాబట్టి మనం ఎంట్రీ తీసుకుంటాం. 9:35కి రావాలా, 9:30 రావచ్చు, 35కి రావచ్చు, 40కి రావచ్చు, అంటే ఒక 5 నిమిషాలు అటు ఇటుకి రావచ్చు, కానీ మనకి ఎంట్రీ రాలేదు. కాబట్టి మనం ఈ ర్యాలీ మిస్ అవుతాం, ఖచ్చితంగా మిస్ అవుతాం. ఎందుకంటే మనం ఎంట్రీ తీసుకోలేదు కాబట్టి మనం దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. నెక్స్ట్ మనకి ఏదైనా అవకాశం వస్తుందని చూద్దాము. నెక్స్ట్ మనకి 16వ తారీఖు, 15వ తారీఖు కూడా ఎంట్రీ లేదు. 16వ తారీఖు 9:50, 16వ తారీఖు 9:50, 55,100 పుట్ ఆప్షను. 9:50కి 55,100 పుట్ ఆప్షను 16వ తారీఖు. 16వ తారీఖు 55,100 పుట్ ఆప్షను. చూద్దాం ఇక్కడ ఒక్క నిమిషం. 16వ తారీఖు 55,100 పుట్ ఆప్షను. నెట్ ఇష్యూ ఏదైనా ఉందా? 16వ తారీఖు 55,100 పుట్ ఆప్షను 9:50కి మనకి 9:50 రాలేదు. మనకి ఇక్కడ సిగ్నల్ అనేది రాలేదు. ఆ స్ట్రైక్ ప్రైస్లో సిగ్నల్ రాలేదు, ప్రీమియం రాలేదు, ఇండెక్స్లో వచ్చింది. కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోము. వీడియో కొంచెం లెంత్ అయినా సరే లైఫ్ చేంజింగ్ వీడియో, చివరి వరకు చూడండి. నేనైతే చాలా స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది నా ఛానల్లో ఇది 2వ వీడియోనే. చూద్దాం మీకు ఎంతవరకు అర్థమవుతుందనేది చూద్దాం. ఇక్కడ దీంట్లో ఎటువంటి మోసం లేదు. మనకి క్యాండిల్స్ క్లోజ్ అయ్యే లోపే మనకి సిగ్నల్ వస్తుంది. అది కూడా నేను మీకు రేపు లైవ్లో చూపిస్తాను, లైవ్లో రికార్డ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి 13:30, 16వ తారీఖు 13:25కి 16వ తారీఖు 13:25కి మనకి ఇండెక్స్లో ఎంట్రీ వచ్చింది. 55,300 కాల్ ఆప్షను. 55,300 కాల్ ఆప్షను. 17వ తారీఖు మనకి 55,300 కాల్ ఆప్షన్. 17వ తారీఖు ఎంట్రీ వచ్చింది. నెట్ స్లోగా ఉన్నట్టుంది. 55,300 కాల్ ఆప్షన్ మనకి 17వ తారీఖు ఎంట్రీ ఒకటి ఇండెక్స్లో ఎంట్రీ వచ్చింది. ఇక్కడ 13:25కి ఓకే 19వ తారీఖు అనుకుంటుంది. 17వ తారీఖు సాటర్డే వచ్చిందా? 19, 16వ తారీఖు, సారీ 16వ తారీఖేనా? 16వ తారీఖు 16th లేదండి, ఇక్కడ సిగ్నల్ అనేది లేదు. మనకి ఇండెక్స్లో వచ్చింది, కానీ 13:25కి మనకి ప్రీమియంలో రాలేదు. 13:25కి ప్రీమియం రాలేదు ఎక్కడ. కాబట్టి మనకి ఈ ట్రేడ్ను కూడా మనం తీసుకోము. నెక్స్ట్ సిగ్నల్ మనకి 17వ తారీఖు మే 19, 13:45కి 55,500 పుట్ ఆప్షను. 13:45, 55,500 పుట్ ఆప్షను.
13.45. ఇక్కడ 13.45, 50, 13.45, 19th. 13.40. ఇది కాల్ ఆప్షన్ తీసుకున్నాం, ఒక నిమిషం. పుట్ ఆప్షన్ 13.40 ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి. ఇక్కడ మే 19, 13.45, 55,500 పుట్ ఆప్షన్కి ఇక్కడ ఎగ్జాక్ట్ సిగ్నల్ ఇచ్చింది. 13.45కి మన ఎంట్రీ 554, 654, 754 మన టార్గెట్ అయిందో లేదో చూద్దాం. 654 అయితే మనకి టార్గెట్ ఈరోజు అవ్వలేదు. మనం ఎంటర్ అయింది 554, టార్గెట్ 754. ఈరోజు మన టార్గెట్ అవ్వలేదు. నెక్స్ట్ డే 20కి మన టార్గెట్ అయిపోయింది 754, 654, 554, 654, 754, 727 అయింది. ఇక్కడికి 720, 554, ఒక్క నిమిషం అండి. 554, 727, 754 మనకు కావాల్సింది. మన టార్గెట్ ఇప్పటికే అవ్వలేదు, ఇక్కడికే అవ్వలేదు. ఇక్కడ మన టార్గెట్ అయిపోయింది 845. మన టార్గెట్ అనేది అయిపోయింది. ఇక్కడ మనం 19th వచ్చిన ఎంట్రీకి 20th మనం +200 పాయింట్స్ అనేది బుక్ చేసాం. ఇంతవరకు మనం 1, 2, 3, 4, 5, 6 ట్రేడ్లు పడినాయి. ఈ 6 ట్రేడుల్లో మనం ప్రతిసారి 200 పాయింట్లు అనేది బుక్ చేసాం. ఒక్కసారి కూడా మనం స్టాప్ లాస్ అనేది కానీ కింద మనం ఎంట్రీ పాయింట్ కంటే కింద బుక్ చేయడం అనేది జరగలేదు. ఇక్కడ మనం వేసిన తర్వాత మనకి మెయిన్ ఓపిక కావాలి, పేషెన్స్ ఉండాలి. ట్రేడింగ్లో వెయిట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ట్రేడ్ చేసిన దానికంటే కూడా వెయిట్ చేసిందే ఎక్కువగా ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. రేపేమవుద్దో వదిలేయడమే, అదే ఉండదు. రేపు ఏం కాదు, ఎక్కడికి పోదు, మార్కెట్ అక్కడే ఉంటుంది. మనం గతంలో మనం 400 పాయింట్ ప్రాఫిట్ తీసుకున్నాం, పోతే అంతకుమించి పోదు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ దాకా వచ్చి మార్కెట్ పడింది. ఇక్కడికి రాగానే మనకి అబ్బా నేను తీసుకుని ఉంటే బాగుండేది, మనం ప్రాఫిట్ తీసుకుని ఉంటే బాగుండేది, నిన్ననే బుక్ చేసుకుంటే బాగుండేది. ఎక్కడికి పోయింది మార్కెట్? మన టార్గెట్ అనేది లేదంటే కొన్ని పాయింట్లు లాస్ అవుతాం. అంతకుమించి రివర్స్ సిగ్నల్, బ్యాంక్ నిఫ్టీలో రివర్స్ సిగ్నల్, ఇక్కడ సిగ్నల్ వచ్చిన తర్వాత రివర్స్ బై సిగ్నల్ చూపిస్తుంది. మనం ఎక్కడికి అనేది దాంట్లో ఎంట్రీ అనేది ఎగ్జిట్ అవ్వము. చూడండి, ఇక్కడ మనకి మళ్ళీ కిందకు వచ్చి మనం తీసుకున్న పాయింట్ కంటే కిందకు వచ్చి పైకి వెళ్ళి మన టార్గెట్ ఇచ్చింది. నిన్న 13.25 తీసుకున్న, 13.40 తీసుకున్న ఎంట్రీ మనం రేపు ఇక్కడ దాకా వెయిట్ చేయడం అంటే చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ మన టార్గెట్ అనేది బుక్ చేసుకుంటాము. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇంకేదన్నా అవకాశం వచ్చిందని చూద్దాం. 20వ తారీఖు మనం 19 తీసుకుని 20 బుక్ చేసాం కాబట్టి 20వ తారీఖు అన్న అవకాశం. 20వ తారీఖు మనకి ఎటువంటి ట్రేడ్ లేదు, 19 ట్రేడే కంటిన్యూ అయింది. 19, 20 మీద మనం కలిపి 200 పాయింట్లు బుక్ చేసాము. తర్వాత మనకి మే 21వ తారీఖు 9:30కి 55,000 స్ట్రైక్ ప్రైసు. 21వ తారీఖు 9:30కి 55,000 స్ట్రైక్ ప్రైస్. 9:30, 55,000 చూద్దాం ఇచ్చిందేమో. 21, 9:30, 9:45కి ఇచ్చింది. 9:30 అంటే 35కి ఇవ్వచ్చు, 25కి ఇవ్వచ్చు. 9:30 కంటే మనకి ఒక 5 నిమిషాల క్యాండిల్ అటు ఇటుకి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి 10 minutes గ్యాప్ తోటి సిగ్నల్ ఉంది కాబట్టి ఈ సిగ్నల్ మనం కన్సిడర్ చేయము, తీసుకోము. 9:30కి మన ఎంట్రీ వస్తే 9:40కి ఉంది, ఇక్కడ 45కి ఉంది, అంటే 15 నిమిషాల గ్యాప్ ఉంది కాబట్టి ఈ ఎంట్రీ మనం తీసుకోము. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ మనం తీసుకోము. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే 11:45కి 55,000 పుట్ ఆప్షన్ ఉంది. 11:45కి 55,000, 55,500 కదా ఇది. 55,000, 55,000 పుట్ ఆప్షను 21వ తారీఖు 11:45కి ఉంది. 11:45కి ఉంది. ఇక్కడ మనకి 11:45 ఎగ్జాక్ట్గా ఇచ్చింది చూడండి. ఇక్కడ 11:45కి ఉంది. 491 మన ఎంట్రీ. 491 ఎంట్రీ అంటే 591, 691 మన టార్గెట్. ఇక్కడ ఇచ్చిందా 680, ఆ టార్గెట్ ఇక్కడే అయిపోయింది వెంటనే. మన ఎంట్రీ 11:45కి ఎంట్రీ,
495, 595, 695 మన ఎగ్జిట్ కదా, మన టార్గెట్ కదా 580. ఇక్కడ హైయెస్ట్ 80 ఉంది, మనకు 95 అంటే ఇంకో 15 పాయింట్లు కావాలా. 91 అంటే ఇంక 11 పాయింట్లు కావాలి. చూద్దాం, వెయిట్ చేద్దాం. 11 పాయింట్లు కోసమైనా సరే ఒక రోజు అంతా వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం అసలు ఏం జరిగింది అనేది. మనకి నెక్స్ట్ ఈరోజు టార్గెట్ అవ్వలేదు. మనం తీసుకున్న పాయింట్ దగ్గరికి వచ్చి మార్కెట్ క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది 487, మనం తీసుకున్న 491, మార్కెట్ ఇక్కడే క్లోజ్ అయింది. నెక్స్ట్ డే 627, మన ఎంట్రీ 491, 591, 691. ఇక్కడ మనం 482 దగ్గర క్లోజ్ అయింది. 600 కాలేదు, టార్గెట్ కాలేదు. ఇక్కడ ఏదో రివర్స్ సిగ్నల్ వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇండెక్స్లో చూద్దాం రివర్స్ సిగ్నల్ ఏమొచ్చిందేమో. ఇక్కడ 11:45కి మనకు సిగ్నల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రివర్స్ సిగ్నల్ ఎక్కడన్నా ఉందేమో చూద్దాము. బై సైడ్ వచ్చింది. బై సైడ్ మనం తీసుకుంది 21వ తారీఖు తీసుకుంటే 22 అంతా కంటిన్యూ అయింది. అది 22 అంతా కంటిన్యూ అయ్యి 22వ తారీఖు మనకి 14:45కి మనం 21 తీసుకున్న ఎంట్రీ 22, 14:45 దాకా వెయిట్ చేయాలి. అప్పటికి ఎన్ని పాయింట్లు వచ్చినాయో చూద్దాము. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే 14:45 దాకా వెయిట్ చేయాలి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే 491 మనం ఎంట్రీ తీసుకుంటే 14:45, 490 మనం 530కి ఎగ్జిట్ అవుతాం. అంటే మనకి 39 పాయింట్లు, జస్ట్ 39 పాయింట్లు, 2 రోజులు వెయిట్ చేసి 39 పాయింట్లతో మనం బయటకు వస్తాం 22వ తారీఖు. ఇక్కడ చూడండి, మనం ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక రోజంతా గడిచినా సరే మనం లాస్ట్ డే 11:40కి మనం ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ డే 2:30 దాకా కూడా మనం ఆ ట్రేడ్ని కంటిన్యూగా ఉంచితే టైం డీకిని తట్టుకొని కూడా మనకు 39 పాయింట్లు ప్రాఫిట్ ఇచ్చింది. ఇక్కడ మనం ఎందుకు ఎగ్జిట్ అవుతున్నాము అంటే ఇక్కడ చూడండి, ఇందాక చెప్పింది. ఇక్కడ మనం ఒకసారి ఇండెక్స్లో ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇండెక్స్లో రివర్స్ సిగ్నల్ చూపించిన దాకా మనం ఉంచుతాం. ఇక్కడ రివర్స్ సిగ్నల్ ఇక్కడ చూపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ దాకా ఉంచుతాం. ఇక్కడ ఎంట్రీ వచ్చిందో లేదో చూసి మళ్ళీ మనం కాల్ సైడ్ ఎంటర్ అవుతాం. 54,800 కాల్ ఆప్షను 22, 14:45, 54,800 కాల్ ఆప్షను 22వ తారీఖు 14:45 రేంజ్ వచ్చిందా? అంతే, 14:40, 5 నిమిషాల ముందే వచ్చిందండి. ఒక 5 నిమిషాల ముందు అటు ఇటు అయినా పర్లేదని చెప్పాను. ఇక్కడ చూస్తే 14:40 మన ఎంట్రీ 538 మన ఎంట్రీ, 638, 738 మన ఎగ్జిట్, 638 మన టార్గెట్. ఒక్క నిమిషం, ఇక్కడ రివర్స్ సిగ్నల్ చూపిస్తుంది కానీ బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ డే ఎటువంటి సిగ్నల్ చూపించలేదు. ఇక్కడ 9:15కి మనం బ్యాంక్ నిఫ్టీలో సిగ్నల్ చూపిస్తేనే పట్టించుకుంటాం. వన్స్ ఎంట్రీ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో రివర్స్ సిగ్నల్ చూపిస్తేనే మనం పట్టించుకుంటాము. తర్వాత మనకు ప్రీమియంలో చూపించినా సరే, ఇది ప్రీమియంలో చూపిస్తుంది, ప్రీమియంలో చూపించినా సరే సిగ్నల్ రివర్స్ సిగ్నల్ దాన్ని మనం కన్సిడర్ చేయము. మనకి ఎంట్రీ అయినంతకి 538కి ఎంట్రీ అయితే 638, 738 మన టార్గెట్, 738. ఇక్కడ 994 మన టార్గెట్ ఎప్పుడో అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ డే మన టార్గెట్ కంప్లీట్ అయింది. 538, 638, 730 ఇక్కడే మన టార్గెట్, 940 మన టార్గెట్ అయిపోయింది. కాబట్టి మనం 22, 23 కలిపి ప్లస్ 200 పాయింట్లు అనేది మళ్ళీ మనం బుక్ చేసాం. ఇంతవరకు 8 ఎంట్రీలు పడినాయి. కానీ 8 ఎంట్రీల్లో కూడా ఒక్క స్టాప్ లాస్ కానీ, ఒక్క కింద మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం కింద బుక్ చేయడం కానీ, ఎంట్రీ తీసుకున్న పాయింట్లు కింద బుక్ చేయడం కానీ మనం ఇంతవరకు జరగలేదు. 8 ఎంట్రీల్లో 7 ఎంట్రీలు 200 పాయింట్లు, ఒక ఎంట్రీ 39 పాయింట్లు ఇచ్చింది. చూద్దాము మనకి 23 తర్వాత మనకి ఇంకేమన్నా అవకాశం వచ్చిందాం. మనం 22వ తారీఖుని క్యారీ ఫార్వర్డ్ చేసి 23వ తారీఖు బుక్ చేసాం. కాబట్టి 23వ తారీఖు ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ తీసుకోవచ్చు. ఇక్కడ 23వ తారీఖు ఇంక ఎటువంటి అవకాశం లేదు, వదిలేయడమే. నెక్స్ట్ 24వ తారీఖు 10:25కి 55,500 పుట్ ఆప్షను. 24వ తారీఖు 55,500 పుట్ ఆప్షను. 24వ తారీఖు, 25వ తారీఖు, 22, 23 బుక్ చేస్తాం కదా ఇందాక. 26వ తారీఖు ఎంత ఇది రేటు? 26th. ఓకే,
26/10/25. ఓకే, 26 తారీఖు పుట్ ఆప్షన్ 10/25కి ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, క్యాండిల్ రేంజ్ ఎంత ఉంది, 77 పాయింట్లు. ఓకే, తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 10/25కి మనకి 461 మన ఎంట్రీ అయితే 561, 661 మన టార్గెట్. 640 అంటే ఇంకొక 21 పాయింట్లు రావాలి, వెయిట్ చేద్దాం. 640, 661, 761, 461, 661 మన టార్గెట్. ఇక్కడ రివర్స్ సిగ్నల్ వచ్చింది. ఇండెక్స్లో చూద్దాం ఒకసారి. ఇండెక్స్లో ఎటువంటి రివర్స్ సిగ్నల్ రాలేదు. ఎప్పుడు 11 దాకా, నెక్స్ట్ డే 11 దాకా మనకి 461, 700 ఇక్కడ అయిపోయింది. మన టార్గెట్ అయిపోయింది. ఇక్కడ మన టార్గెట్ 10 అయిపోయింది. ఇక్కడ చూడండి, హైయెస్ట్ హై 740, మనకు కావాల్సిన 661. ఓకే, మనం నెక్స్ట్ 26 + 27 కలిపి ప్లస్ 200 పాయింట్లు అనేది మళ్ళీ బుక్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇది నిన్న ఎంట్రీని మనం క్యారీ ఫార్వర్డ్ చేసి తీసుకొని వచ్చి ఈరోజు బుక్ చేసాం కాబట్టి ఈరోజు ఫ్రెష్గా ఎంట్రీ వస్తే మళ్ళీ తీసుకోవచ్చు. ఇందాక కూడా చెప్పాను, 11 గంటలకు మనకి ఇది ప్రీమియమా. ఓకే, ఇండెక్స్లో చూద్దాం. 11 గంటలకు మనకి 27వ తారీఖు 55,200, 55,200 కాల్ ఆప్షను, 55,200 కాల్ ఆప్షను. 27వ తారీఖు 55,200 కాల్ ఆప్షను, 27th. ఓకే, 11:05. ఇక్కడ టైం ఎంత, 11 అంటే ఇక్కడ 11:05. ఓకే, 11:05, 5 నిమిషాలు అటు ఇటుకు తీసుకోవచ్చని చెప్పాను కదా. కాబట్టి 593 మన ఎంట్రీ అయితే 693, 793 మన టార్గెట్. 593 మన ఎంట్రీ. క్లోజ్ అయిన క్యాండిల్ అంటే 593 ఇక్కడ మన ఎంట్రీ అయితే మనకి 793 మన అంటే 200 పాయింట్లు. ఇక్కడ మనకి 1000, ఇక్కడ మనకి 1041 దాకా వెళ్ళింది. అంటే మన టార్గెట్ ఇక్కడ అయిపోయింది. ఓకే, చూడండి, ఇక్కడ 593, 693, 793, 800 ఇక్కడ మన టార్గెట్ ఈ క్యాండిల్ అయిపోయింది. జస్ట్ 15 నిమిషాల్లో మనం 200 పాయింట్లు బుక్ చేస్తాము. కాబట్టి మనం 27వ తారీఖు ప్లస్ 200 పాయింట్లు. కాబట్టి మనకి 27వ తారీఖు కూడా బుక్ చేసాం. 28 ఏదన్నా అవకాశం ఇచ్చింది చూద్దాం. 28 అంటే నిన్న 28వ తారీఖు 11కి 55,400 కాల్ ఆప్షను. 11కి 55,400 కాల్ ఆప్షను. 28 కదా, 11కి ఇక్కడే 11 లేదు, 28కి 11:55 ఎక్కడ లేదు. మన ఎంట్రీ అనేది జరగలేదు. చూద్దాం ఇంక ఇండెక్స్లో ఎక్కడ నచ్చిందో. 11కి ఇంక లేదు, ఎటువంటి సిగ్నల్ అనేది లేదు. ఆ రోజు 28కి ఎటువంటి సిగ్నల్ లేదు. నెక్స్ట్ ఈరోజు 29, 10:35కి 55,200 పుట్ ఆప్షను. 55,200 పుట్ ఆప్షను. ఒకవేళ మనకి ఇక్కడ ప్రీమియం తక్కువగా ఉన్నా సరే, ప్రీమియం 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నా సరే, సిగ్నల్ అనేది దాంట్లోనే రావాలి. దాంట్లోనే వచ్చిన తర్వాత ఒకవేళ ఎక్స్పైరీ ఉంటే నెక్స్ట్ డే ప్రీమియం తీసుకుంటాం మనం. అర్థమవుతుంది కదా. నేను ఇక్కడ మనకి ఇప్పటిదాకా 500, 600, 800 ప్రీమియం ఉంది. ఇక్కడ కేవలం ప్రీమియం 100లోనే ఉంది. 150 రూపాయలు, 90 రూపాయలు ఇంతే ఉంది. ఈ ప్రీమియంలోనే సిగ్నల్ చూడాలి మనం. స్ట్రైక్ ప్రైస్ అనేది ఇక్కడ ఎంత క్లోజ్ అవుతుందో అదే స్ట్రైక్ ప్రైస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని దాంట్లో సిగ్నల్ వచ్చినాయని చూడాలి. చూసిన తర్వాత ఈరోజు ఎక్స్పైరీ అయితే నెక్స్ట్ మంత్ ప్రీమియం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, అదే స్ట్రైక్ ప్రైస్. ఓకే, ఇక్కడ మనకి 10:35కి వచ్చింది. దీంట్లో మనకు 10:35కి ఇచ్చినా చూద్దాం. 10:25కి ఇచ్చింది. 10:25, 35 అంటే 10 నిమిషాల గ్యాప్ ఉంది. సో 10 నిమిషాలు జస్ట్ ఒక్క క్యాండిలే 10 నిమిషాల గ్యాప్ ఉంది కాబట్టి మనం ఎంట్రీ అనేది తీసుకోము, కన్సిడర్ చేయము. మనకు 10 నిమిషాల గ్యాప్ ఉంది కాబట్టి ఎంట్రీ అనేది ఇన్వాలిడ్, తీసుకోము. నెక్స్ట్ మనకి ఎక్కడ సిగ్నల్ ఇచ్చిందా, ఈరోజు 15కి సిగ్నల్ ఇస్తుంది. అంటే 3ంటికి 55,400 కాల్ ఆప్షన్లో సిగ్నల్ ఇస్తుంది. ఈరోజు 29వ తారీఖు 55,400 కాల్ ఆప్షన్లో ఈరోజు 3 గంటలకి ఎగ్జాక్ట్గా 15కి వచ్చింది. చూడండి, ఎగ్జాక్ట్గా 15కి వచ్చింది. ఎగ్జాక్ట్గా
ఇక్కడ కూడా 15కి వచ్చింది సిగ్నల్. కానీ ఇక్కడ ప్రీమియం ఎంత ఉంది? 24 రూపాయలే ప్రీమియం ఉంది. కాబట్టి 24 రూపాయల ప్రీమియం ఉంది. దీన్ని మనం ఈరోజు టార్గెట్ అయితే ఈరోజు తీసుకోవచ్చు. లేదు టార్గెట్ కాని పక్షంలో 24ది 200కి వెళ్ళిద్దా అంటే కొన్ని సందర్భాలు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మనం ఇంక అయిపోయింది. మనం 3 గంటలకి తీసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ మంత్ ప్రీమియం తీసుకోవడం బెటరు. ఇక్కడ మనకు చూస్తే 24 రూపాయలు ఉన్న ప్రీమియం మనం ఎంటర్ అయిన తర్వాత మనకి 146 రూపాయలు అంటే 120 పాయింట్ల పైకి వెళ్ళింది. 24 రూపాయలు ఉన్న ప్రీమియం నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి జూలై మంత్ జూన్ది. ఒకవేళ జూన్ నెలలో సిగ్నల్ వచ్చినా రాకపోయినా సరే మనకి 54,200 స్ట్రైక్ ప్రైస్లో ఇక్కడ 15కి సిగ్నల్ వచ్చింది. 55,200 54,200 స్ట్రైక్ ప్రైస్లో ఎంత ఇది? ఒక్క నిమిషం. ఎంత ఇది? 55,400. ఇక్కడ మనకి 55,400లో 55,400లో ఇక్కడ సిగ్నల్ వస్తే చాలు. అది ప్రీమియం 10 రూపాయలు ఉన్నా సరే, ప్రీమియం 10 రూపాయలు ఉన్నా సరే ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాం. నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్ దీంట్లో సిగ్నల్ రాకపోయినా పర్లేదు, మనకు మెయిన్ దాంట్లో వచ్చింది కాబట్టి ఇక్కడ 15కి మన ఎంట్రీ తీసుకుంటాము. 1142 మన ఎంట్రీ అయితే 1242, 1342 మన టార్గెట్. 1342 అయిందా? కాలేదు. 1288. కాబట్టి నెక్స్ట్ డే ఖచ్చితంగా మార్కెట్ కన్ఫామ్గా ఖచ్చితంగా మనకి సి సైడ్ అయినా ఓపెన్ అవ్వాలి, గ్యాప్ అప్ అయినా ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, లేదా కొంచెం గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అయినా సరే 1345కి మార్కెట్ ఖచ్చితంగా వెళ్ళి తీరుద్ది. 1142 కదా, 1342 మన టార్గెట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. రేపు ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయి ఉంటే నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నా ఎంట్రీ ఎగ్జిట్ ఎప్పుడంటే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో వచ్చి రివర్స్ సెల్ సైడ్ సిగ్నల్ చూపిస్తే తప్పితే ఎగ్జిట్ అవ్వను, లేదా నా టార్గెట్ హిట్ అయితేనే ఎగ్జిట్ అవుతాను. కాబట్టి చూద్దాం రేపు ఏం జరుగుతుంది అనేది. నేను చాలా వివరంగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. చూద్దాం. మీలో ఎవరైనా సరే నేను ఓన్గా ట్రేడ్ చేసుకోగలను, నాకు బై సెల్ చేయడం వచ్చు, నాకు ఈ ఇండికేటర్ కావాలి. చూడండి ఇక్కడ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు ఎంట్రీ పాయింట్స్, ఇక్కడ ఈ ఇండికేటర్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయండి. ఈ కింద కనబడే నెంబర్కి ఒకసారి మెసేజ్ పెట్టండి లేదా వాట్సాప్ చేయండి. నేను ఇక్కడ మనం తీసుకున్న ఎంట్రీస్ ఓవరాల్గా నెల మొత్తం ఒకసారి మీరు వీడియో రీప్లే చేసుకొని చూడండి. ఎన్ని ఎంట్రీలు వచ్చినాయి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎంట్రీలు వచ్చినాయి. 10 ఎంట్రీలు వచ్చినాయి. 10 ఎంట్రీలు 200 పాయింట్లు, 10 ఎంట్రీలు 9 ఎంట్రీలు 200 పాయింట్లు, 9 ఎంట్రీలు 1800 పాయింట్లు, ప్లస్ మనకు 39 పాయింట్లు ఒక ఎంట్రీ ఇచ్చింది. ఒక్క స్టాప్ లాస్ కూడా లేదు. ఒక్క స్టాప్ లాస్ రావడం కానీ, లేదా మనం ఎంటర్ అయిన ప్రైస్ దగ్గర నుండి మనం కింద బుక్ చేయడం కానీ రివర్స్ సిగ్నల్ చూపించి ఇంతవరకు జరగలేదు. నేను ఇండికేటర్ని గత కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను. మీకు ఇప్పుడు లైవ్లో ప్రూవ్ చేసి చూపిస్తాను. రేపు ఒకసారి లైవ్ వచ్చిన తర్వాత ఇండికేటర్ ఫామ్ అయ్యేటప్పుడు, మనకి సిగ్నల్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడెక్కడికో ప్రైస్ పోయిన తర్వాత ఇక్కడ ఫామ్ అవుతుంటుంది కొన్ని ఇండికేటర్స్. కానీ ఇది నేను ఓన్గా డెల్టా వాల్యూసు, థీటా వాల్యూసు, టైం డీకే ఇది చేయడానికి నాకు చాలా కొన్ని సంవత్సరాలే పట్టింది. అంటే సంవత్సరం దాటి కొన్ని నెలలే పట్టింది దీన్ని డిజైన్ చేయడానికి. చాలాసార్లు ఫెయిల్ అయ్యాను దీంట్లో ఇండికేటర్ తయారు చేయడంలో. కానీ చివరికి నేను దీన్ని చేయడానికి కూడా నేను 6 నెలలు బ్యాక్ టెస్ట్ పెట్టిన తర్వాతనే, వితౌట్ ట్రేడింగ్ 6 నెలలు బ్యాక్ టెస్ట్ పెట్టిన తర్వాతనే దీంట్లో నేను ట్రేడ్ చేయడం మొదలుపెట్టాను ఈ సిగ్నల్స్ ఆధారంగా. అయితే వర్క్ అవ్వడం అయితే మీకు 1 నెల బ్యాక్ టెస్ట్ చూపించాను కూడా. ఒకసారి రేపు మీకు ఇండికేటర్ అనేది లైవ్లో ఇండికేటర్ ఫామ్ అయ్యేది, ఈ బై సిగ్నల్ ఫామ్ అయ్యేది. ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు అని పేరు పెట్టాను. ఈ బై సిగ్నల్ టీఈటీ బై సిగ్నల్ ఫామ్ అయ్యేది మీకు నేను రేపు లైవ్లో చూపిస్తాను, రికార్డ్ చేసి చూపిస్తాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నేను బై చేయగలను, నేను ఓన్గా చేయగలను. మరీ బై సెల్ కూడా చేయలేని వాళ్ళు కాల్స్ ఇవ్వడం ఇవన్నీ జరగని పని. గ్రూప్లో జాయిన్ అవ్వమండం. నేను బై చేసుకోగలను,
నేను సెల్ చేయగలను, నాకు కొంచెం నాలెడ్జ్ ఉందన్న వాళ్ళు ఇండికేటర్ కావాల్సిన వాళ్ళు ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. చూద్దాం, రేపు మార్కెట్ అనేది నాకు తెలిసి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. నా టార్గెట్ హిట్ అవుతుంది అనుకుంటాను. చూద్దాం రేపు మార్కెట్ అనేది ఎలా ఉంటుందో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.